చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఫిల్మ్ ఫెస్టివల్ కు హైదరాబాద్ శాశ్వత వేదికగా మారుతుందన్నారు తలసాని. ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా, ముంబై ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం కలిసి చేస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా భారీ ఎత్తున చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈసారి ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మన హైదరాబాదే మెయిన్ సెంటర్ కింద చేయాలనేటువంటి తలంపుతో కూడా ఆ నెగోషియేషన్స్ కూడా జరుగుతున్నాయి. 75 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి రావడం జరుగుతుంది. వీళ్ళకు కూడా పార్క్ హయత్లో అకామిడేషన్, హాస్పిటాలిటీ ప్రభుత్వ పరంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే నీకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1204 చిత్రాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని ఏదైతే బెటర్గా ఉంటుందో ఆ ఎంట్రీలు కూడా ఆల్రెడీ ఇప్పటికే అందరికీ పంపించడం జరిగింది. దీంట్లో ఒక 8 minutes ఒక వెల్కమ్ అడ్రస్ కింద, వెల్కమ్ సాంగ్ కింద ఒకటి తయారు చేయడం జరిగింది.